రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. రాజధాని నగరం ముంబై నీట మునిగింది. గురువారం కూడా మధ్య మహారాష్ట్రలోని కొంకణ్లో అత్యంత భారీ వర్షం కురవచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ముంబైకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. థానే, ఫాల్ఘర్, పూణే, కొల్హాపూర్, షితారా, రాయ్గఢ్, రత్నగిరిలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. గురువారం విద్యా సంస్థలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. పరిస్థితిని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు సమీక్షించారు. ముంబైలో వర్షాల కారణంగా పలు విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. వర్షం కారణంగా విమాన సమయాల్లో ఆలస్యం జరుగుతోందని, విమానాశ్రయాలకు బయలుదేరే ముందు ఫ్లైట్ స్టేటస్ తనిఖీ చేసుకోవాలని ఇండిగో సంస్థ సూచించింది. స్పైస్ జెట్ నుంచి కూడా ఇదే తరహా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ముంబైలోని పలు ప్రాంతాల్లో వరద నీటి ఉధృతి తీవ్రంగా ఉంది. నగరానికి నీటి సరఫరా చేసే 7 సరస్సుల్లో 2 ఉప్పొంగుతున్నాయి. షాయన్, చెంబూర్, అంధేరి ప్రాంతాలపై ప్రభావం తీవ్రంగా ఉంది. అంధేరి సబ్వే ద్వారా రాకపోకల్ని నిలిపివేశారు. శుక్రవారం ఉదయం వరకు ముంబైలో రెడ్ అలర్ట్ ఉంటుంది. ఇక పూణేలో భారీ వర్షాల కారణంగా 4 ప్రాణాలు కోల్పోయారు.